హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం అన్బాక్స్ చేసిన పోట్రానిక్స్ కంపెనీది మై బడీ డిఐ మల్టీపర్పస్ టేబుల్ అనమాట. ఇది మల్టీపర్పస్ మూవబుల్ అడ్జస్టబుల్ టేబుల్ అనమాట. ఇది నాకైతే ప్యాకేజ్ చిన్నగా అనిపించింది, కానీ ఇది ఎంత హైట్ వస్తుంది ఏందనేది నాకైతే అర్థం కాలేదు. దీన్ని అయితే ఫస్ట్ అన్బాక్స్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఫస్ట్ దీంట్లో ఏమేమి ఇచ్చాడు, మనం ఎట్లా అసెంబ్లీ చేసుకోవాలనేది మొత్తం అయితే చూపిస్తాను నీకు. ఓకే, లెట్స్ అన్బాక్స్ ఇట్. మనకి ఈ డబ్బా బ్యాక్ సైడ్ అంటే బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇది అప్ 10 kgs అయితే హోల్డ్ చేస్తుందంట. ఇది 52 to 80 centimeters హైట్ అయితే ఇది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. దీంట్లో ఇచ్చిన మనకి పైన ఒక మనకి ప్యాడ్ ఒకటి ఇస్తారు కదా మనకి పట్టుకోవడానికి చెక్క, అది వచ్చి 12 mm షీట్ అయితే ఇస్తున్నారు. మనకి బాక్స్ ఓపెన్ చేస్తే మనకి బాక్స్ లోపల అయితే ఇట్లా ఇచ్చినారు. ఇవేంటంటే మనకి ఇవన్నీ మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఐ థింక్ ఈజ్ డౌన్ సైడ్ రాడ్ అనుకుంటా. ఇది మనకి లోపల ఈ టేబుల్ పైన టాప్, అది లోపల అయితే ఒక ప్యాకెట్ అయితే ఉంది. దాంతోపాటు ఎక్స్ట్రా ఇవి కూడా ఇచ్చున్నారు. ఈ 2 రాడ్స్ కూడా దీనికి టాప్ సైడ్ ఫిట్ చేసుకున్నాయి అనుకుంటా నేను. మనకైతే లోపల ఇంకో ప్యాకెట్ కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను లోపల ఏమేమి ఉన్నాయి అనేది. ఓకే, లెట్స్ ఓపెన్ ఇట్. మనం ఫస్ట్ అయితే మనం పైన ఉన్న ఈ షీట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. అంటే డిజైన్ ఎట్లా ఉంది ఏది. మనమైతే మ్యాటీ ఫినిష్ ఆర్డర్ పెట్టింది మ్యాటీ ఫినిష్ అనమాట. ఎందుకంటే మనకి సేఫ్ ప్యాకింగ్లోనే పంపించారు. పైన స్క్రాచెస్ ఏం పడలేదు దీనికి. ఇది షీట్ అయితే చాలా బాగుంది. ఇది మనకైతే 12 mm షీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ బ్రాండ్ అయితే లోగో అయితే ఇక్కడ ఇచ్చున్నారు, పోట్రానిక్స్ అని చెప్పి. ఈ పోట్రానిక్స్లో అయితే చాలా అయితే ఉన్నాయి అనమాట. వీళ్ళు ఈ స్పీకర్స్, ప్రొజెక్టర్స్, హబ్స్, తర్వాత ఇంకా చాలా అయితే ఉన్నాయి. మొబైల్ హోల్డర్స్, ఛార్జర్స్, ఇంకా చాలా వైర్స్, ఇంకా చెప్పాలంటే కీబోర్డు, మౌస్లు కూడా చాలా ఈ బ్రాండ్లో చాలా అయితే ఉన్నాయి అనమాట. దీన్ని అయితే మనం ఫస్ట్ అసెంబుల్ చేద్దాం మొత్తం ఏమున్నాయి. అందుకన్నా ముందు మనకు ఒక ప్యాకెట్ ఇచ్చారు కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ గో. మనకి ప్యాకెట్ లోపల అయితే ఫస్ట్ అయితే ఒక 4 వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇంకో చిన్న కవర్ అయితే ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. నాకు తెలిసి ఈ 2 అనేవి అడ్జస్ట్ చేస్తాం కదా మనకి హైట్ అడ్జస్ట్మెంట్కి వాడేవి ఈ 2 నాబ్స్. వీటిని అయితే ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. ఈ 2 దాంతోపాటు బుష్లు అయితే 4 బుష్లు అయితే ఇచ్చారు. దాంతోపాటు ఒక ఎల్ఎంకి తర్వాత వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనం అయితే దీన్ని బ్యాక్ సైడ్ ఒక QR కోడ్ అయితే ఇస్తున్నారు. దాన్ని స్కాన్ చేస్తే మనం వారంటీ కూడా మనకు 1 year అయితే వారంటీ అయితే వస్తుంది దాంతో. తర్వాత మనకి లోపలతో పాటు వాషర్లు అయితే ఒక 4 వాషర్లు అయితే ఇస్తున్నారు కదా. ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఇంకో ప్యాకెట్ కూడా ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో అయితే మనకి స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న స్క్రూస్ అయితే ఒక 4 అయితే ఇస్తున్నారు. ఇదిగోండి. దాని తర్వాత ఇంకో ప్యాకెట్ ఉంది. నాకు తెలిసి ఇవి కూడా స్క్రూసే. ఇవి కూడా ఎల్లంకి తోటి తిప్పే స్క్రూస్. ఇవి కూడా ఒక పెద్ద స్క్రూస్. ఇంతకుముందు ఇచ్చిన 4 కన్నా ఈ 4 అనేవి కొంచెం పెద్దవి అనమాట, పెద్ద సైజు. ఇవ్వండి. ఎప్పుడైనా ఫిట్ చేసేటప్పుడు మొత్తం ఇచ్చిన ఎక్విప్మెంట్ మొత్తం దగ్గర కానీ పెట్టుకుంటే మనం ఏమేమి వచ్చినాయి, ఏమైనా మిస్ అయినాయా లేదో మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మనకు ఒక రించ్ కూడా ప్రొవైడ్ చేశారు. రించ్ మరీ పలచగా ఉంది, అది తిప్పడానికి ఎంతవరకు ఉపయోగపడదో తెలియదు, కానీ రించ్ అయితే ఇచ్చారనమాట. దాంతోపాటు 4 ఈ మనకి మూవబుల్ టైర్స్ వస్తాయి కదా, ఆ చక్రాలు అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా మనకైతే ప్రొవైడ్ చేసింది ఇవి. వాటితో పాటు మొత్తం అయితే ఇస్తున్నారు. మొత్తం అల్యూమినియం అనుకుంటా ఇవన్నీ. దాంతోపాటు ఆ షీట్ మొత్తం వీటిని అయితే ఒకసారి చూడండి. మొత్తం అయితే మనం ఫిట్ చేయడానికి అయితే రెడీ అవుదాం. మనకైతే దీంట్లో మాన్యువల్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేరు, కానీ ఇక్కడ మాన్యువల్ చూసి ఫిట్ చేసే అంత ఏం లేవు. ఈ 2 కనిపిస్తున్నాయి బేస్ రాడ్స్ అనమాట. అవి ఫస్ట్ ఆల్రెడీ అవి ఫిట్ చేసేసి ఉన్నాయి. వాటితో పాటు మనకి అవిగోండి మనమైతే అడ్జస్టబుల్ ఫస్ట్ ఫిట్ చేసేసుకుని తర్వాత సెంటర్ రాడ్ అయితే పెట్టేసుకుందాము. వీటికి అడ్జస్ట్ చేసుకునేది ఇటు సైడ్ నుంచి అనమాట. చూడండి, ఇందాక మనకు ఒక ఎల్ బెండ్ ఇచ్చారు, ఎల్ టైప్ ఒక రాడ్ ఇచ్చారు కదా, దాన్ని అయితే పెట్టేస్తే ఇది ఒక పార్ట్ అయిపోయినట్టు. సేమ్ అదే విధంగా అవతల దానికి కూడా ఫిట్ చేసుకుందాం మనం. అంటే మనకి ఎంత హైట్కి కావాలో అంత హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంతో. నేను మామూలుగా ఫిట్ చేస్తున్నాను అనమాట, తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. సేమ్ అదర్ లెగ్ కూడా సేమ్ అదే విధంగా చేద్దాం. ఇది కూడా ఫిట్ చేసేసాము. దీని తర్వాత వచ్చి మనం సెంటర్ అయితే ఫిట్ చేయాల్సి వస్తుంది. మనకైతే అది విడివిడిగా ఏమి ఇవ్వలేదు, ఈ రెండింటి జాయింట్ చేయాలి కదా.
అందుకని చెప్పి మనకి ఒకే అసెంబుల్ చేసి ఉండేది, వెల్డింగ్ చేసి ఉండేది ఒకటే ప్రొవైడ్ చేశారు. దానికి ఒక 4 స్క్రూస్ బిగించడమే అంతే. చూడండి, ఇట్లా దాన్ని సెంటర్లో పెట్టేసి అటు ఇటు పెట్టి మనకి 4 స్క్రూ ఇచ్చి ఇలా ఎలంకి ఇచ్చారనమాట. మనకి ఇచ్చిన ఎలంకి తోటి వాటిని టైట్ చేసేయడమే. సేమ్ ఇదే విధంగా ఇదిగోండి, కొంచెం టైట్ చేసుకోండి, లేకుండా మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట ఈ లూజ్ అయితే. సేమ్ అదే విధంగా అవతల దానికి కూడా, అవతల స్టాండ్లో సెకండ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేసి బిగించేయాలి. అవతల స్టాండ్ కూడా పెట్టి బిగించేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి, సేమ్ అవతల దాన్ని అట్ట బిగించాము, దీనికి అట్టనే పెట్టి మనకి 4 పెద్ద స్క్రూస్ ఇచ్చారు కదా, ఆ పెద్ద స్క్రూస్ అయితే దీనికి పెట్టించాలి. పెట్టేసి మొత్తం ఎల్లంకి తోటి అయితే ఫుల్ టైట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కంప్లీట్ స్టాండ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పైన అయితే మన షీట్ ఇచ్చాడు కదా, 12 mm షీట్, దాన్ని అయితే ఫిట్ చేసేసుకుందాం ఫస్ట్. దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ కానీ చక్రాలు కానీ బిగించేసుకున్నాం అనుకో, మళ్ళీ దాన్ని రివర్స్ చేసి దాని మీద గీతలు పడకుండా కొంతవరకు అయితే మనకి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ అయితే అదిగోండి, మనకి అక్కడ హోల్, డౌన్ సైడ్ హోల్ ఇచ్చారనమాట. ఇచ్చాడు కదా, వాటిని అయితే పెట్టి టర్న్ చేసేసి దానికి మనకి స్క్రూ అయితే ఇచ్చారు కదా, దాంతోపాటు వాషర్ అయితే పెడితే ఏంటంటే ఇన్ కేసు లూజ్ టైట్ చేసినా కూడా అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సేమ్ 4 చక్రాలు కూడా అట్నే బిగించేయాలి. డౌన్ సైడ్ కూడా బిగించేద్దాం మనం వాటిని. అయితే రాంగ్ థ్రెడ్ పడకుండా చూసుకోవాలి దీంట్లో, అదే మెయిన్. రాంగ్ థ్రెడ్ పడిందంటే థ్రెడ్స్ పోయే ఛాన్స్ ఉందన్నమాట. నేను సేమ్ మిగిలిన 2 వీల్స్ కూడా బిగించేద్దాం. దాంతో మనకు ఒక రించ్ అయితే ఇచ్చారు కదా, దాంతో అయితే టైట్ చేసేసుకుందాం అనమాట. ఇదిగోండి, సేమ్ అదే విధంగా బిగించేసి దాంతో రించ్ తోటి అయితే టైట్ చేసేయాలి. అది మొత్తం 4 అయితే ఫిట్ చేసేసాము. దాదాపు స్టాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ముందు ఫస్ట్ లోయర్ చేసుకుని పైన స్టాండ్ అయితే పైన షీట్ ఉంది కదా, దాన్ని అయితే ఫిట్ చేసుకుందాము. దాంట్లో ఏంటంటే మనకి షీట్కి డౌన్ సైడ్ అయితే మనకి 4 హోల్స్ అయితే ఇచ్చారు కదా, అవి వాటి మీద ప్లేస్ అయ్యేటట్టు చూసి పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫిట్ చేసే ముందే పైన ఇవి ఉన్నాయి కదా, పైన లోగో అయితే ఉంది కదా, ఆ లోగో అనేది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది పైన షీట్ కరెక్ట్గా వస్తుంది. దాన్ని ఫిట్టింగ్ చూడండి, ఇట్లా 4 చిన్న స్క్రూస్ ఇచ్చారు కదా మనకి, ఆ చిన్న స్క్రూస్ 4 అనేది మనం అయితే సెట్ చేసేసుకొని ఎల్లంకి తోటి అయితే టైట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను మామూలుగా వాటిని కొంచెం లూజ్ టైట్ అయితే కొంచెం టైట్ అయితే చేస్తున్నాను. 4 సెట్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ టైట్ అయితే చేద్దాం. ఓకే, ఇదిగోండి, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, ఫిట్ చేసేసాము. దీని మనకి ఎలంకి అయితే ఇచ్చారు కదా, దాంతో అయితే టైట్ చేసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే ఎల్లంకి తోటి అయితే ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. లేకుంటే ఈ మనకి షీట్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. అటు ఇటు షేక్ అయితే స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని రివర్స్ చేసే ముందు మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి వెనక 2 వీల్స్ ఇచ్చారు కదా, ఆ వాటిని కూడా టైట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు అది గబక్కన ఊడి పడిపోకుండా ఉంటుంది. మనకి స్టాండ్ అయితే కంప్లీట్. అదిగోండి, ఈ 2 వీల్స్ అయితే టైట్ చేసుకోవాలి. లూజ్ చేస్తే మనకి ఎంత హైట్ కావాలో అంత వైట్ పెట్టుకొని దాని తర్వాత దాన్ని అయితే టైట్ చేస్తే వీల్స్ని సెట్ అయిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే వీల్స్ సెట్ చేసుకున్నాం కదా కింద, మనం ఆ 4 వీల్స్లో ఏంటంటే ఫ్రంట్ 2 వీల్స్కి మనకి మూవ్ కాకుండా ఉండడానికి ఒక లాక్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫ్రంట్ వీల్స్ అయితే పెట్టాం కదా, ఆ వీల్స్లో ఏంటంటే 2 నాన్ మూవబుల్కి అయితే లాక్స్ అయితే ఉంటాయి. ఆ లాక్ కింద కన్నాం అనుకోండి, లాక్ పడిపోద్ది. అప్పుడు మనకి స్టాండ్ అనేది మూవ్ అవ్వదు అనమాట. ఆ వీల్ అనేది, ఆ లాక్ అనేది పైకి ఎత్తామనుకోండి, అది అప్పుడు స్టాండ్ అనేది మూవ్ అవుద్ది అనమాట. మొత్తం అయితే మనం ఫిట్ చేసేసాము. చూడండి, ఇక్కడైతే పోట్రానిక్స్ వాళ్ళది లోగో అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు మనకి. స్టాండ్ అయితే సూపర్గా ఉంది. దాంతోపాటు మనకి పైన ఇచ్చిన షీట్ కూడా 12 mm అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ చాలా బాగుంది. దాంతోపాటు డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది, చాలా బాగా అయితే ఉందన్నమాట. చూడండి, దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. మనకి హైట్ కూడా 52 to 80 సెంటీమీటర్స్ వరకు అయితే దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి 12 mm షీట్ ఇచ్చాడు కాబట్టి కొంచెం థిక్నెస్ కూడా ఉంటుంది అనమాట. ఇది మల్టీపర్పస్. ఇది మనం కావాలంటే కంప్యూటర్ అన్నా ల్యాప్టాప్ అన్నా పెట్టుకోవచ్చు, లేకుంటే మనం ఫుడ్ తినడానికైనా వాడుకోవచ్చు, టిఫిన్స్కి వాటికైతే వాడుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ ఇది మూవబుల్. ఎక్కడికైనా కావాలంటే దాన్ని అక్కడ తీసుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. చూడండి, ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.